అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నది డిస్కస్ చేద్దాం. కౌంటింగ్, మన రాష్ట్ర ఓటర్లు రియాలిటీ షోలో ఉన్నారా, రియాలిటీలో ఉన్నారా అనేది తెలుసుకోవడానికి ఇంకో 4 రోజులు మాత్రమే మిగిలింది. సో మన రాష్ట్ర ఓటర్లు ఇచ్చిన తీర్పు ఏమిటి? రియాలిటీ షోనే నిజమైన నమ్మారా, లేదా నిజం వేరే ఉంది, ఆ నిజం మాకు కావాలి అని వచ్చారా, బయటకు వచ్చారా అనేది తెలుసుకోవడానికి సో ఓటర్లు ఏం తేల్చారనేది ఇంకో 4 రోజుల్లో తేలబోతోంది. అందరూ ఎదురు చూస్తున్నారు, మీలాగే నేను ఎదురు చూస్తున్నాను. కౌంటింగ్ డే రోజు మనం ఎలా వీడియోస్ చేస్తే మంచిది? నేను ఎవ్రీ 15 మినిట్స్కి లేదా ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక అప్డేట్ పోస్ట్ చేయనా, లేదంటే లైవ్ ఇవ్వనా? ఎందుకంటే ఆల్రెడీ కౌంటింగ్ రోజు అన్ని ఛానళ్ళు లైవ్ ఇస్తారు, ప్రతి ఛానల్ కూడా లైవ్ ఇస్తారు. ఎవరి డిబేట్లు ఎవరిదో వాళ్ళకు ఉంటుంది. సో లైవ్ ఇవ్వడానికి అంటే పూర్తిగా నాన్ స్టాప్గా లైవ్ ఇవ్వలేం కానీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేయమంటే చేసేస్తా. ప్రతి అరగంటకి లేదా ప్రతి పావు గంటకి అప్డేట్స్ పోస్ట్ చేసేయండి, రకరకాల నియోజకవర్గాల వారీగా వచ్చిన ఫలితాలు పోస్ట్ చేసేయండి అంటే చేసేస్తా. సో మీరు ఒకసారి ఏ విషయం కన్ఫర్మ్ చేస్తే నేను దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాను. లేదా ఏమైనా డిబేట్లు పెడదామా? యాక్చువల్లీ మనకి డిబేట్లు పెట్టడానికి చాలామంది అడుగుతున్నారు. మన ఛానల్ను కొంతమంది ఆస్ట్రాలజర్లు అడుగుతున్నారు, నేనే పట్టించుకోవట్లా, దూరం పెడుతున్నా. కొంతమంది అనలిస్టులు అడుగుతున్నారు, కానీ నేను అసలు ఎవరిని మన ఛానల్ జోలికి రానివ్వట్లా, మన ఛానల్లో ఎంకరేజ్ చేయట్లా. ఎందుకులే ఈ అనవసరమైన డిబేట్లు, వాళ్ళ వ్యక్తిగత ఆకాంక్షలు తీర్చుకోవడానికి వస్తారని. సో మీరు డిబేట్లు పెడితే బాగుంటుందంటే అది కూడా ఆలోచిస్తా. ఎలా చేస్తే నేను ఒక్కడనే అనలైజ్ చేయనా, లేదా డిబేట్లు ఏమైనా పెట్టినా రకరకాల వ్యక్తులను తీసుకొచ్చి, లేదా ఆ రోజు లైవ్ ఇవ్వనా, ఇలా మీ ఉద్దేశాన్ని కామెంట్ చేయండి. లేదు సబ్స్క్రైబర్స్తోనే ఇంటరాక్షన్ పెట్టినా, సబ్స్క్రైబర్స్తోనే ఆ రోజు లైవ్లో మీరు కాల్ చేసి మీరే చెప్తారా, ఇలా మీ ఉద్దేశం ఏంటనేది మీరే ఆప్షన్ చెప్పండి. దాన్ని బట్టి నేను ఏం తీసుకున్నాం, మీకు ఎలా కావాలనేది. సరే, నగరవాసులు ఏమైపోతాయి మాకేం, జనం అవస్థలు పట్టని కొందరు నగరపాలక సంస్థల కమిషనర్లు విధి నిర్వహణ కంటే వైకాపా నేతలకు విధేయత చూపడానికే ప్రాధాన్యం. కలుషిత నీటితో జనం ప్రాణాలు పోతున్నా పట్టణ పోయినం. క్షేత్రస్థాయి పర్యటనలు ఊసే మర్చిపోయిన అధికారులు. ఎమ్మెల్యేలు చెప్పారని అడ్డగోలుగా అనుమతులు. మేయర్లు సిఫార్సు చేశారని అక్రమ నిర్మాణాలపై ప్రేమ. ఇది నగరపాలక సంస్థల కమిషనర్లు నాయకులు ఎంట తిరుగుతూ వాళ్ళకు భజనలు చేసుకుంటూ గడుపుతున్నారు తప్ప అక్కడ కలుషిత నీరు వస్తుంది, దాన్ని తగ్గించాలి, మంచినీళ్ళు సరఫరా చేయాలి, డ్రైన్లు బాగు చేయాలి, కాలువలు బాగు చేయాలి, పైప్ లైన్లు బాగు చేయాలి అని మాత్రం పట్టించుకోవట్లేదు. ఓన్లీ నాయకుల సేవలో తరిస్తున్నారు అని ఇచ్చారనమాట. నగరపాలక సంస్థల కమిషనర్లు ఉదయాన్నే కాలినడకన 1-2 డివిజన్లో తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకునేవారు, వెంటనే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునేవారు. కమిషనర్లు వీధుల్లోకి రావడంతో కింది స్థాయి అధికారులు, సిబ్బంది కూడా వెళ్లాల్సి వచ్చేది. కమిషనర్ పర్యటనలకు వచ్చినప్పుడు ప్రజలు సమస్యలు చెబితే ఇబ్బందులు పడతామని సిబ్బంది ముందే వాటిని పరిష్కరించిన సందర్భాలు ఉండేవి. ఇదంతా గతం. కానీ ఇప్పుడు నాయకులు ఏమైనా పిలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, లేదా నాయకులు ఏమైనా సిఫార్సు చేస్తే అది చేసేయడం, లంచాలు మింగడం, అది మాత్రమే అలవాటు అయిపోయింది. అందుకే పట్టణ ప్రాంతాల్లో అతిసారం కారణంగా పట్టణ నగరపాలక సంస్థలు సరఫరా చేస్తున్న నీరు తాగి ప్రజలు చనిపోతున్నారు. అంత దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. సో అక్కడ పబ్లిక్ హెల్త్ ఎంఈ మున్సిపల్ ఇంజనీర్ ఏం చేస్తున్నట్టు, పబ్లిక్ హెల్త్ చూస్తున్న పబ్లిక్ సెక్టర్ ఏవో ఏం చేస్తున్నట్టు, ఆ ఇంజనీర్లు ఏం చేస్తున్నట్టు, మున్సిపాలిటీలో ఉన్న ఇంజనీర్లు, కమిషనర్లు ఏం చేస్తున్నట్టు, నీళ్లు తాగి జనం చచ్చిపోతుంటే వీళ్ళందరూ ఏం చేస్తున్నట్టు, వీళ్ళ చేత ఆ నీళ్ళు తాగిపోయాలి. అసలు ప్రభుత్వం కానీ కోర్టులు కానీ ఏం చేయాలంటే, ఎక్కడైతే కలుషిత నీరు వస్తున్నాయో, ఎక్కడైతే జనం చచ్చిపోతున్నారో అక్కడ అదే నీరు ఈ కమిషనరు, ఈ మున్సిపల్ ఇంజనీరు వీళ్ళందరి చేత తాగిపోయాలి. వీళ్ళ ఏరియాకి వెళ్ళి ఒక 2 రోజుల పాటు ఆ నీళ్ళే తాగాలి. అదే శిక్ష వీళ్ళకి, వీళ్ళ కుటుంబాలు కూడా. పోస్టింగ్ ఇవ్వకపోతే ఏబీవీకి తీవ్ర నష్టం. హైకోర్టు వెకేషన్ బెంచ్ వ్యాఖ్య. క్యాట్ ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ. దర్యాప్తును, సాక్షులను ప్రభావితం చేస్తారన్న వాదనలో పసలేదని వెల్లడి. కానీ నో యూజ్. ఈ రోజుతో ఏబీ వెంకటేశ్వరరావు గారు రిటైర్ అయిపోతున్నారు. సక్సెస్ఫుల్గా 5 సంవత్సరాలు అయింది ఆయన్ని సస్పెండ్ చేసి. 2019 మే 31వ తేదీన ఆయన్ని సస్పెండ్ చేశారు. 2019 మే 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత రోజునే ఆయన్ను సస్పెండ్ చేశారు. 5 సంవత్సరాల నుంచి ఆయన సస్పెన్షన్లోనే ఉన్నారు. ఒక సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి, మన రాష్ట్ర ఐపీఎస్ అధికారుల్లో ఆయనే అత్యంత సీనియర్. అటువంటిది ఆయన 5 సంవత్సరాలుగా పోస్టింగ్ లేదు ఆయనకు.
ఆయన కులం ఆయనకు మైనస్సా? ఇప్పుడు మరి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ అనుకూల కులం ఉన్న కొంతమంది అధికారులు హద్దులు మీరు ప్రవర్తించారుగా, అరాచకాలు చేశారుగా, మరి వాళ్ళకి ఎంత శిక్ష వేయాలి? ఏబి వెంకటేశ్వరరావు గారు కొన్ని విషయాల్లో హద్దుల్లోనే ఉన్నారు, మరీ హద్దులు మీరలేదు. ఏం చేసినా ఇంటర్నల్గా చేశారు, రూల్స్ ఎక్కడా క్రాస్ చేయలేదు. రూల్స్ని తనకు అనుకూలంగా మార్చుకొని మాత్రమే నడిచారు. కానీ ఇప్పుడున్న అధికారులు, వైసీపీకి అనుకూలంగా ఉన్న అధికారులు రూల్స్ మీరి హెల్ విత్ ద రూల్స్, ప్రభుత్వ పెద్దలు ఏం చెప్తే అదే అనేటట్టు వ్యవహరించారు. దారుణంగా మెక్కుతున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏం చేయాలి? ఈయనకు 5 ఏళ్ళు పోస్టింగ్ ఇవ్వకపోతే ఇప్పుడున్న అధికారులకు ఇంకా ఏం చేయాలి చెప్పండి? కక్ష సాధింపుకి నిలువెత్తి నిదర్శనం. ఆయన మీద కక్ష సాధింపు ఎలా చేసింది ఈ ప్రభుత్వం అనడానికి ఆయన బాధితుడు. ఈ ప్రభుత్వంలో ఎంతోమంది బాధితులు ఉన్నారు కాక, కానీ అందరికంటే ముందు వరుసలో ఉన్న బాధితుడు ఆయనే. ఆయనకి ఇంకో 2 ఏళ్ళు సర్వీస్ పొడిగించి కొత్త ప్రభుత్వం వచ్చాక పోస్టింగ్ ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లా. డీజీ ర్యాంక్ కలిగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకి 5 ఏళ్లుగా కక్ష సాధిస్తూ కోర్టులు ఉత్తర్వులను పెడజెవన పెట్టిన ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరో ఎదురు దెబ్బతైంది. ఏబీవీపై సస్పెన్షన్ ఎత్తేస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ క్యాట్ ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఏబీవీ శుక్రవారం పదవి విరమణ చేయనున్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆయనను దాదాపుగా 5 ఏళ్లుగా సస్పెన్షన్లోనే ఉంచిందని గుర్తు చేసింది. ఆయనపై సస్పెన్షన్ ఎత్తేస్తూ క్యాట్ ఇచ్చిన ఆదేశాలను ఈ దశలో నిలుపుదల చేస్తే అది ఏబీవీకి తీవ్ర నష్టం కలగజేస్తుందని జస్టిస్ సత్య సుబ్బారెడ్డి, జస్టిస్ జ్యోతి ఇస్మాయిల్తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఇదన్నమాట. సో ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి ఇంత డీటెయిల్గా రాశారు. ఇదే వార్త ఆంధ్రజ్యోతిలో కూడా వచ్చింది. ఆంధ్రజ్యోతిలో జగన్ కక్ష, ఏబీవీకి 5 ఏళ్ల శిక్ష, తొలి సస్పెన్షన్కు నేటితో 5 ఏళ్ళు, సీఎం అయిన మర్నాడే వేటు, కోర్టు ఆదేశంతో పోస్టింగ్ ఇచ్చిన 14 రోజుల్లోనే మళ్ళీ సస్పెన్షను, 5 ఏళ్ళు ఉద్యోగానికి దూరము, సస్పెన్షన్లోనే పదవి విరమణ చేస్తున్న డీజీ ర్యాంక్ అధికారి. ఈ ఘటన దేశంలోనే మొదటిసారి. క్యాట్ ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోము, ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టీకరణ, విధుల్లోకి తీసుకోకుంటే ఏబీవీకి పూడ్చుకోలేని నష్టం, బెంచ్, సీఎస్ని కలిసిన మౌనమే స్పందన, నేడు రిటైర్మెంట్ ఉత్తర్వులు. అదే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆయన పదవీ కాలం పొడిగించి ఆయనకు డీజీపీ చేసేయాలి. ఫస్ట్ 2 సంవత్సరాలు డీజీ చేయాలి. అప్పుడు ఉంటుంది ఒక్కొక్కరికి. ఇంతలో ఎంత మార్పు? అమరావతి నుంచి సామాగ్రి తరలింపుపై సిఆర్డీఏ అధికారుల స్పందన. ఎల్ఎన్టీ తరలిస్తున్న సామాగ్రిని వెనక్కి రప్పించిన వైనం. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాబోతుందనే సంకేతాలే కారణమా? అమరావతి సిఆర్డీఏ పరిధిలో ఉన్న కొన్ని పరికరాలేమో విశాఖపట్నానికి తరలిస్తున్నారు. మరి ఏమైందో ఏమో, విశాఖపట్నానికి తరలించిన పరికరాలు మళ్ళీ వెనక్కి తప్పించి అమరావతిలోనే దాస్తున్నారు. రాజధానిలో రోడ్లు తవ్వకపోతున్నా ఏమాత్రం స్పందన లేదు. రైతులకు కేటాయించిన ప్లాట్లలో మట్టిని తీసుకెళ్తున్నా అడ్డుకోలేదు. నిర్మాణాల నుంచి ఇనుప సామాగ్రిని దొంగలించుకెళ్తున్నా ఫిర్యాదు చేసిన పాపాను పోలేదు. ఉద్దండరాయనపాలెంలోని ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన స్థలంలో అమరావతి ప్రణాళిక నమూనాలను ధ్వంసం చేసినా ఉలుకు పలుకు లేదు. రాజధానిలో సీడ్ యాక్సెస్ రోడ్డు వెంబడి వేయాల్సిన భారీ తాగునీటి పైపులను అనుమతించకుండానే గుత్త సంస్థ పట్టుకెళ్తున్నా సంబంధం లేనట్లు ఊరుకున్నారు. గత 5 ఏళ్లలో ఇది సిఆర్డీఏ అధికారుల వ్యవహార శైలి. అమరావతికి వ్యతిరేకంగా సీఎం జగన్ వ్యవహరిస్తుండటంతో సిఆర్డీఏ అధికారులు ఇందుకు తగ్గట్లే నడుచుకున్నారు. సో చివరికి ఎల్ఎన్టీ తీసుకెళ్లిన వాటిని నిన్న వెనక్కి రప్పించారు. మరి జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం, బస్సు లోయలో పడి 22 మంది మృతి. మరణించిన వారిలో 9 మంది మహిళలు, 2 చిన్నారులు, 57 మందికి గాయాలు. బాధితులంతా హర్యానా, యూపీకి చెందిన యాత్రికులు. శివఘోరి గుహాలయానికి వెళ్తుండగా ఘటన. అటు మొత్తం లోయలే ఎక్కువండి. నేను కూడా సిమ్లా నుంచి కులు మనాలి ప్రయాణించాను. అది అంత కారులోనే దాదాపుగా 230-240 కిలోమీటర్ల దూరం అన్నమాట. మొత్తం లోయలే ఎక్కువ. లోయలు, టన్నల్స్, కొండలు, లోయలు, బీచ్ రివరు, చాలా ప్రమాదకరమైన ప్రయాణం. కాకపోతే ఆహ్లాదం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ఆ ప్రయాణాన్ని ఆస్వాదించవచ్చు. కానీ ఎక్కడో ఒక చిన్న భయం ఉంటుంది. ఎందుకంటే పక్కనే లోయ పక్క నుంచి వెళ్తారు. కటింగ్లు, ఓవర్టేక్లు ఇవన్నీ ఉంటాయి. ఒక్కో దగ్గర సింగిల్ వే ఉంటుంది. ఒకే వే నుంచి ఆళ్ళు రావాలి, ఇల్లు వెళ్ళాలి, సన్న రోడ్డు. అక్కడ కొంచెం భయంగా ఉంటుంది. కానీ థ్రిల్లింగ్ బాగుంటుంది అన్నమాట. సో అటువంటి చోటే ఒక్కోసారి ప్రమాదాలు కూడా అలాగే జరుగుతుంటాయి. విత్తు నుంచే విపత్తు. పత్తి విత్తనాలకు ధరలు ఘాటు.
కొన్ని రకాలపై ప్యాకెట్కు 250 అదనం, అరకొరగానే రాయితీ వేరుశెనగ విత్తన పంపిణీ, కరువు రైతుకు కొరవడిన భరోసా. ఒక 4 రోజులు ఆగండి, చూద్దాం ఏం జరుగుద్దాం. సో ఇవన్నీ ఈనాడు మొదటి పేజీ వార్తలు అన్నమాట. ఈనాడు అగ్నిబాణ్ విజయవంతం, 2 నిమిషాల పాటు సాగిన ప్రయాణం మంచిదే. కోనేరు కమిటీ చెప్పింది ఏమిటి, జగన్ సర్కార్ చేసింది ఏమిటి? కమిటీలు చట్టంలో ఉన్నాయో మేము చెయ్యం, ఇంకా కమిటీలు చెప్పినవి చేస్తామా? చట్టంలో ఉన్నాయో మేము చెయ్యం. మాకు చట్టాలు కమిటీలు అయ్యాం మాకు పని లేదు. మా మైండ్లో ఏదొస్తే అదే మాకు చట్టం, మా మైండ్లో మాకు ఏమనిపిస్తే అదే మేము చేస్తాం. మాకు కమిటీలు అవేం వద్దమ్మా. అసైన్డ్ భూములను కొల్లగొడుతున్న వైకాపా పెత్తందారులు, పేదలను బెదిరించి మభ్యపెట్టి దగా. సో కోనేరు కమిటీ కొన్ని సిఫార్సులు చేసింది, అసైన్మెంట్ భూములను ఏ విధంగా వాడుకోవచ్చు అని. దానికి విరుద్ధంగా పేదల భూములు పేదలకే చెందాలంటూ అసైన్డ్ భూముల విషయంలో కోనేరు రంగారావు కమిటీ చేసిన కీలక సూచనలను వైకాపా ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. పేదల భూములను వైకాపా పెత్తందారులు ఉన్నతాధికారులు కొల్లగొట్టేందుకు ఉపయోగపడేలా చట్ట సవరణ చేసింది. ఈ చట్ట సవరణతో పేదలు రోడ్డును పడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2004లో ఏర్పాటైన కోనేరు రంగారావు కమిటీ అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను 977 చట్ట ప్రకారం స్వాధీనం చేసుకొని అసలైన లబ్ధిదారులకు అప్పచెప్పాలని ప్రభుత్వానికి సూచించింది. అన్యాక్రాంతమైన అసైన్డ్ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని మళ్ళీ ఇవ్వండి అని చెప్తే వీళ్ళేమో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తీసుకుంటున్నారు. అయినా కమిటీల సిఫార్సులు పట్టించుకోరుగా. కమిటీల సిఫార్సులే పట్టించుకుంటే రాజధాని ఎందుకు మారుస్తారు? కమిటీల సిఫార్సులే పట్టించుకుంటే పోలవరం ఎందుకు తగలెడతారు? నాకు ఒక్కోసారి సీమరాజా భాష వచ్చేస్తుంది, కానీ నేను అలా మాట్లాడకూడదని ఆగుతున్నా. ఎస్టీలపై వైకాపా ఎంపీపీ భర్త దాడి, భూ ఆక్రమణను అడ్డుకోవడంతో ఘాటుకం, ఇద్దరికి తీవ్రగాయాలు, ఒకరి పరిస్థితి విషమం. భూ ఆక్రమణను అడ్డుకున్న ఇద్దరు ఎస్టీలపై వైకాపా ఎంపీపీ భర్త దాడికి పాల్పడిన ఘటన గురువారం సాయంత్రం ప్రకాశం జిల్లా దర్శిలో జరిగింది. బాధితుల కథనం మేరకు దర్శి నగర పంచాయతీ పరిధిలోని సర్వే నెంబర్ 1071లో కొత్తరెడ్డిపాలెం సమీపంలో ప్రభుత్వ కుంట పారంబోగు ఉంది. దీని మండలంలోని రాజంపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు ఆక్రమించుకొని సాగు చేసుకుంటున్నారు. ఇందులో 2 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన ఎస్టీ కాలనీ వాసులు 20 సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు. దర్శి పొదిలి ఈ ఊరు నేను వెళ్ళాను, ఇక్కడ జరిగిందంట. ఓకే. వాటి లెక్కం ప్రాంగణంలో నేర చేతులను అనుమతించొద్దు. ప్రొఫెషనల్ ఫోరం అధ్యక్షుడు నేతి మహేశ్వరరావు. ఓకేనా అండి. చెరువునే రాయం చేసుకున్నారు. విజయనగరం జిల్లాలో వైకాపా నేతల దందా. మరి అధికారం ఉంది, అధికారం మాది ఉన్నప్పుడు మేము అవన్నీ చేసుకోకూడదా? అది కూడా తప్ప. అదిగో మేఘమాల 2 రోజుల ముందే కేరళను తాకిన నైరుతి ఋతుపవనం. అయితే ఈ సంవత్సరం నిజంగా నైరుతి ఋతుపవనాలు ఎర్లీగానే వస్తున్నాయి. ఆల్రెడీ కేరళను తాకాయంటే ఇంకో 2-3 రోజుల్లో మేబీ జూన్ 1-2 అంటే మనకి ఎలక్షన్ రిజల్ట్స్ కంటే ముందే రాయలసీమకు వచ్చేస్తాయి కేరళ ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు. బహిరంగ చర్చకు జవహర్ రెడ్డి సిద్ధమా? ఫ్రీ హోల్డ్ ఇచ్చిన భూమి వ్యవసాయానికే వాడాలి, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ డిమాండ్. ఈ మన రాష్ట్రం ఒక ఉన్నతాధికారి మీద ఇన్ని తీవ్రమైన ఆరోపణలు వస్తుంటే ఎవరూ స్పందించట్లేదు ఏంటో మరి. మన రాష్ట్రంలో ఉన్న ఒక ఉన్నతాధికారి, అధికారులందరికీ ఆయనే బాస్, ప్రభుత్వానికి ఆయనే బాస్, ఆయన మీద ఒక దారుణమైన ఆరోపణలు వస్తున్నాయి. 826 ఎకరాల అసైన్డ్ భూములను మేసేశారు బినామీలతో అనే ఆరోపణలు వస్తున్నాయి. మరి దీని మీద ఎవరు స్పందించాలి? ఎవరు స్పందించరా? కేంద్ర పెద్దలు జోక్యం చేసుకోరా? భోగాపురంలో భూములు కొన్న ఐఏఎస్లు అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరువగా స్థలాలు, ఇటీవల లేఅవుట్ అనుమతికి ప్రతిపాదన. భారతీయ సిమెంట్ ఉద్యోగుల ఆందోళన, హామీలను యాజమాన్యం విస్మరించిందని మండిపాటు. తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ భారతీయ సిమెంటు పరిశ్రమ ఉద్యోగులు గురువారం ఆందోళన చేపట్టారు. అయ్యో, పేదలకు పెత్తందారులకు యుద్ధంలో భాగంగా పేదలు ఇక్కడ ధర్నాలు చేస్తున్నారే మన పరిశ్రమ దగ్గర. వైఎస్ఆర్ జిల్లా కమలాపురం మండలం నల్లగామ భారతీయ సిమెంట్ పరిశ్రమ గేటు వద్ద బైఠాయించి నినాదాలు చేశారు. వీళ్ళందరినీ వచ్చి వీళ్ళందరూ కమ్మోళ్ళు పురమాయించారు, లేదంటే కమ్మోళ్ళు అని చెప్పి ఆ కులం మీదకి నెట్టేస్తారు, లేదా వీళ్ళందరూ టీడీపీ వాళ్ళు, టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు అని వీళ్ళ మీద కూడా పాపం నిందలేస్తారు. వాళ్ళు అసలు మా వాళ్ళు కదా, వాళ్ళందరూ టీడీపీ పెయిడ్ ఆర్టిస్టులు కావాలని చేశారు అంటారు. అంతమించి ఇంకేం చేస్తారు?
ఏబీవీకి మిగిలింది ఒక్కరోజే. సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పదవి విరమణ నేడే. ఈ రోజైనా విధుల్లోకి తీసుకొని పోస్టింగ్ ఇస్తారా? ఇవ్వరు. తిరుమలలో పనులు 10% కమిషన్కు అమ్ముకున్నారు. అందుకే 60 రోజుల్లో 4 బోర్డు మీటింగులు. అజెండా ప్రతులు వెబ్సైట్లో ఎందుకు పెట్టలేదు? తెదేపా రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం ధ్వజం. తిరుమలలో కమిషన్ పనులు 10%. 10% కాదు. తిరుమల వెళ్ళినప్పుడు మీరు సరదాగా అక్కడ జీప్ డ్రైవర్లు, జీప్ డ్రైవర్లు ఉంటారు చూడండి, వాళ్ళతో మాట్లాడండి. అక్కడ జరిగిన దారుణాలు చెప్తారు. తిరుమల వెళ్ళినప్పుడు మనం అక్కడ నుంచి అక్కడికి తిరగడానికి జీప్ ఎక్కుతాం. అంటే మనం సొంత కారు వేసుకెళ్ళకపోతే జీపులో ఎక్కుతుంటాం కదా, అప్పుడు వాళ్ళతో మాట్లాడండి. లేదా అక్కడ టీ కొట్లు ఉంటాయి. తిరుమలలో కొండ మీద ఎక్కడికక్కడ అడుగడుగున టీ కొట్లు ఉంటాయి, లేదా జిరాక్స్ షాపులు ఉంటాయి. వాళ్ళతో మాట్లాడండి. ఎవ్వరూ లేనప్పుడు ఆఫ్ ద రికార్డ్ మాట్లాడండి. ఏంటి 5 సంవత్సరాల్లో ఏం జరిగింది అని చెప్తారు. ఈ పాపాలు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన పాపాల చిట్టా విప్పుతారు. మామూలుగా ఉండదు. గతంలో ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది, కమిషన్లు కానీ, డెవలప్మెంట్ వర్క్స్ కానీ, విజిలెన్స్ పనితీరు కానీ, అక్కడ పోలీసులు ఓవర్ యాక్షన్లు కానీ, టీటీడీ బోర్డు సభ్యుల యొక్క దర్శనం టికెట్లు అమ్ముకోవడం కానీ, అన్ని పాపాలు వాళ్ళకి తెలుసు. చాలా దారుణాలు జరిగాయి తిరుమల కొండ మీద, మామూలు దారుణాలు కావాలి. తమిళనాడులో పిన్నెల్లి వెంకటరామరెడ్డి 307 సెక్షన్ కేసు ఉన్న అరెస్టుకు యత్నించిన పోలీసులు. లెక్కింపు రోజు అల్లర్లకు ప్రణాళికలు. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామరెడ్డి తమిళనాడులో సేద తీరుతున్నట్టు తెలుస్తోంది. ముందస్తు బెయిల్పై ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అజ్ఞాతం వీడి నరసరావుపేటకు చేరుకున్న విషయం తెలిసిందే. ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి పరారీలో ఉండటం అనుమానాలకు తావిస్తోంది. చివరకు బెయిల్కు దరఖాస్తు చేసుకోలేదు. ఆయన్ని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నించడం లేదు. మరోసారి మాచర్లలో దాడులకు వెంకటరామరెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం. అన్నదమ్ములిద్దరూ ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్తారు, ఏ పనైనా కలిసే చేస్తారు. దాడుల విషయంలో అన్నకంటే తమ్ముడు 2 ఆకులు ఎక్కువ చదివారని మాచర్ల వాసులు అంటారు. హోమ్ అరెస్టులో ఉన్న ఇద్దరు సీఎం జగన్ను కలవడానికి నెల 16న మాచర్ల నుంచి తాడేపల్లికి వెళ్ళారు. అక్కడి నుంచి రాత్రి మాచర్లకు వచ్చారు. త్వరలో అరెస్ట్ చేస్తారని ఒప్పందంతో రాత్రికి రాత్రి హైదరాబాద్ పరారయ్యారు. అలాగే తురకా కిషోర్ కూడా అక్కడే. పాలవాయిగేట్ గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం కేసులో, కారంపూడి విధ్వంస ఘటన, సిఐపై హత్యాయత్నం కేసులోనూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ముందస్తు బెయిల్ పొందారు. ఆయన చెన్నై విమానాశ్రయం నుంచి గన్నవరం చేరుకొని అక్కడ నుంచి కారులో నరసరావుపేటకి ఈ నెల 28 వచ్చారు. అంటే తమిళనాడు నుంచి వచ్చినట్టే. దీన్ని బట్టి ఆయన తమ్ముడు అక్కడే ఉన్నట్టు చెబుతున్నారు. పిన్నెల్లి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్ కూడా పరారీలోనే ఉన్నారు. ఆయన వెంకటరామరెడ్డితోనే ఉన్నట్టు తెలుస్తోంది. రిజల్ట్స్ అయిపోయాక వస్తారండి, కౌంటింగ్ అయ్యాక. వాళ్ళ గవర్నమెంట్ వస్తే వస్తారండి, లేకపోతే రారండి. చెన్నై నుంచి అటు ఎక్కడికో వెళ్తారు. పిన్నెల్లి వినతిపై నిర్ణయం తీసుకోండి. ఈసీకి హైకోర్టు ఆదేశం. నన్ను చంపాలని చూస్తున్నారు. చంద్రబాబుతో పిన్నెల్లి బాధితుడి ఆవేదన. పల్నాడు పేరు చెడగొట్టొద్దు. ఈ మాటలు వింటే కొంచెం బాధ అనిపించింది తెలుసా. నిజంగా పల్నాడు జిల్లా వాసులకు ఇబ్బందిగానే ఉంటుంది. పల్నాడు పేరు చెడగొట్టారు, ఇక్కడ కర్రలు రాడ్లతో తిరుగుతున్నారని దేశమంతా ప్రచారం అయింది. దేశమంతా ప్రచారం అవ్వడం కాదు మేడం, ఆ వీడియోనే వచ్చింది, దేశమంతా ప్రసారం అయింది, చూసింది, దేశం మొత్తం చూసింది. ఒక ఆర్టీసీ బస్సులోంచి ఒక వీడియో తీస్తే కారంపూడిలో కర్రలు రాడ్లు పట్టుకొని లుంగీలు కట్టుకొని ఏదో ఒక ఫ్యాక్షన్ సినిమా స్టోరీలో చూపించినట్టు కర్రలు, ఒక 100లాది మంది రోడ్ల మీద తిరుగుతున్నారు కర్రలు రాడ్లు పట్టుకొని. దేశం మొత్తం చూసింది ఆ వీడియో. 10 రోజుల్లో 160 కేసులు నమోదయ్యాయి. 1300 మందిని అరెస్ట్ చేశాం. ఇక్కడ జైలు చాలక రాజమహేంద్రవరం పంపిస్తున్నాం. వినుకొండలో ఎస్పీ మల్లికా గారికి ఆవేదన. పల్నాడు పేరు చెడగొట్టారు, ఇక్కడ కర్రలు ఇరుపరాడ్లు పట్టుకుని రోడ్లపైన తిరుగుతుంటారని దేశమంతా ప్రచారం అయింది. మాచర్ల నరసరావుపేట పేర్లు ఇండియా అంతటా మారుమోగుతున్నాయి అని పల్నాడు ఎస్పీ మల్లికా గారికి ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులే బలవుతున్నారు, కరెక్టేగా. నాయకులు బాగానే ఉన్నారు, వారికి డబ్బు తెలివి ఉన్నందున బెయిల్ తెచ్చుకొని బయట తిరుగుతున్నారు. ఈ గొడవల్లో సామాన్యులే ఇబ్బంది పడుతున్నారు అని ఎస్పీ ఆవేదన వ్యక్తం చేశారు. కరెక్ట్, 100%. ప్రేమోన్మాదానికి యువతి బలి. కత్తితో నరికి చంపిన యువకుడు ఆపై గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం. ఏలూరులో నడి రోడ్డుపై ఘాతుకం. దారుణం. సరే, ఈ పక్కన పెట్టేసి సాక్షి. ఇప్పటికే గుండె అసలు ఎంత కొట్టుకుంటుందో తెలుసా. నేను ఈనాడు చదువుతున్నానే కానీ అసలు నా మనసు, నా గుండె, నా మైండ్ ఒప్పుకోవట్లే. అర్జెంటుగా సాక్షి ఓపెన్ చేయి. ఎందుకంటే సాక్షికి ఫ్యాన్ బేస్ ఎక్కువ. సాక్షి ఎందుకంటే అసలైన ఎల్లో మీడియా, బ్లూ మీడియా కలిపిది. కుట్రపూరితం. పోస్టల్ బ్యాలెట్లు చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు? టీడీపీ ఇలా అడగగానే అలా ఆగమేఘాలపై నిబంధనలు ఎలా మారుస్తారు? అటెస్టేషన్ అధికారి సీల్ వేయకపోయినా, హోదా వివరాలు రాయకపోయినా చెల్లుబాటట. ఈ సవరణ ఎవరి కోసం, ఎందుకోసం? దొంగ ఓట్లకు అవకాశం ఇచ్చినట్టు కాదా? సంతకం ఉంటే చాలట. ఓట్ల లెక్కింపులో సమయం సందేహాలు రావా? అలాంటప్పుడు 100లాదిగా ఉండే స్పెసిమెన్ సంతకాలతో సరిపోల్చడం కుదిరే పనా?
ఎన్నికల సంఘం వ్యవహార శైలిపై ప్రజాస్వామ్యవాదులు ఆందోళన. ఎవరో ప్రజాస్వామ్యవాదులు? ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు లేదా మన కొమ్మినేని శ్రీనివాస్ గారు, వాళ్ళేగా ప్రజాస్వామ్యవాదులు. వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారా? పరిశీలకులైన వాళ్ళే, ప్రజాస్వామ్యవాదులైన వాళ్ళే, నిపుణులైన వాళ్ళే, నిష్ణాతులైన వాళ్ళే. లేదా యూట్యూబ్ ఛానల్లో అప్పుడప్పుడు వస్తుంటాడు గడ్డం పెట్టుకొని, ఆయన పేరు కూడా నా నోటి నుంచి నేను చెప్పను, మరీ దరిద్రంగా మాట్లాడతాడు ఆయన తెలుసా. పవన్ కళ్యాణ్ లోకేష్కి ఓటేయలేదు, పవన్ కళ్యాణ్ గ్లాసుకు ఓటేసుకున్నాడు, ఏదో ఈడెళ్ళి లోపలికి వెళ్ళి చూసినట్టు చెప్తాడు వీడు. అసలు ఆడి మాటలకి ఇస్తా కౌంటర్. జూన్ 4వ తేదీని ఇస్తా. జూన్ 4 తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత కొంతమందికి పర్టికులర్గా నేను కౌంటర్లు ఇస్తాను. ఎందుకు ఇవ్వడం అని టైం రావాలి, టైం చూసుకొని ఇవ్వాలి. యూట్యూబ్ ఛానల్లో తెగ ఇంటర్వ్యూలు ఇస్తాడు. తెలిసే ఉంటుంది మీ అందరికీ, చాలామందికి తెలుసు ఆడి గురించి. వాడు మరి చిల్లర మాటలు మాట్లాడతాడు. ఆడు వయసు నాకు తెలుసు ఒక 50 సంవత్సరాలు ఉంటాయి. సబ్జెక్ట్ ఉంది ఆడికి, కానీ మరి చిల్లరగా వరస్ట్గా మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ గురించి, లోకేష్ గురించి చాలా చండాలంగా మాట్లాడతాడు. కాకపోతే నాకు అటువంటి వాళ్ళకి కౌంటర్లు ఇవ్వడం నా పని కాదని నేను సైలెంట్గా ఉంటా. అటువంటి వాళ్ళకి కౌంటర్లు ఇస్తూ పోతే ఎంతోమందికి ఇవ్వాలి. సో నేను చదువుకున్న చదువు, నేను నేర్చుకున్న జర్నలిజం, నా అనుభవం అంతా కూడా అటువంటి దరిద్రుల మీద వేయడం, నా తెలివిని, నా మాటలను అటువంటి దరిద్రుల కోసం కేటాయించడం నాకు ఇష్టం లేక ఆగుతున్నా. లేకపోతే వాళ్ళు కౌంటర్ ఇవ్వడం ఎంతసేపు చెప్పండి. పోస్టల్ బ్యాలెట్పై వైఎస్ఆర్సీపీ న్యాయ పోరాటం. కేంద్ర ఎన్నికల మార్గదర్శకాల విరుద్ధంగా సీఈఓ మెమో పిటిషన్ అత్యవసరంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం. ఓ మెమోలో కొంత భాగం, మరో మెమోను పూర్తిగా ఉపసంహరణ. సంతకం ఉండి పేరు, హోదా, సీలు లేకపోయినా ఆ పోస్టల్ బ్యాలెట్ ఆమోదం. ఆ మేర చర్యలు తీసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు ఆదేశిస్తూ తాజాగా ఉత్తర్వులు. హైకోర్టుకు సీఈసీ నివేదన. వైఎస్ఆర్సీపీ కోరిన మేరకు ఈ వివరాలను రికార్డు చేసిన కోర్టు. ఎన్నికల సంఘం తాజా ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ సవరణ పిటిషన్, ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేసిన టీడీపీ. ఈ పిటిషన్లో అభ్యర్థులను సవరించాలన్న ధర్మాసనం. సరే చూద్దాం హైకోర్టు ఏం చెప్తుందో. పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో హైకోర్టులో ఉన్నాయి, విచారణలో పెండింగ్ ఉంది. ఈరోజు రేపు తీర్పు వస్తుంది. హైకోర్టు చెప్పే వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో సందిగ్ధం కొనసాగుద్ది. అసలు సీల్ ఉంటే యాక్సెప్ట్ చేస్తారా చేయరా, సంతకం ఖచ్చితంగా ఉండాల్సిందే అంటారా, సీల్ ఖచ్చితంగా ఉండాల్సిందే అంటారా, సీల్ లేకపోయినా పర్వాలేదు ఆమోదించండి అంటారా, హైకోర్టు ఏం చెప్తుందనే చూద్దాం. ఈ పక్కన పెడితే ఆ ముగ్గురు అధికారులపై వెంటనే నిర్ణయం తీసుకోండి. గుంటూరు రేంజ్ ఐజీ త్రిపాఠి, ఎస్పీ మల్లిక గారు, కారంపూడి ఇన్స్పెక్టర్లపై తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఏంటి ఎస్పీ మల్లిక గారి మీద ఎందుకున్నాయి ఆరోపణలు? వారి విషయంలో శుక్రవారంలోగా నిర్ణయం తీసుకోవాలి. కేంద్ర ఎన్నికల సంఘానికి డీజీపీకి హైకోర్టు ఆదేశం. ఏబి వెంకటేశ్వరరావు గుంటూరు ఐజీ అత్యంత సన్నిహితుడు మిత్రుడు. ఇన్స్పెక్టర్ నారాయణ స్వామి ఓ పార్టీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఏంటి ఒక సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే పోస్టింగ్ ఎవరా? అసలు మనం ఏ రాష్ట్రంలో ఎక్కడున్నామండి? అంటే ఆ కులంలో పుట్టకూడదా? ఆ కులంలో పుట్టిన వాళ్ళు ఉద్యోగాలు చేయకూడదా? ఎంత వరస్ట్ చూసారా? ఒక పత్రికలు అలా రాస్తారా? కోర్టులో ఆ మాటలు మాట్లాడతారా? ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే ఈ రాష్ట్రంలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన పోలీసులు లేరా? కమ్మ సామాజిక వర్గానికి చెందిన పోలీసులకు పోస్టింగ్లు ఇవ్వరా? అడుగుతున్నా. నేను రెడ్డి కాదు, కమ్మ కాదు, కాపు కాదు. కాకపోతే నాకు డౌటు, ఇన్స్పెక్టర్ నారాయణ స్వామి ఓ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అయితే పోస్టింగ్ ఇవ్వరా? అలాగైతే ఓ పని చేయండి, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇవ్వద్దు, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి ఇవ్వద్దు. వాళ్ళని పక్కన పెట్టేయండి, వీళ్ళని పక్కన పెట్టేయండి. అంతే కదా, సమన్యాయం. అప్పుడు సమన్యాయం. అందుకే వీరిద్దరూ నా వెంటపడి తప్పులు కేసులు పెడుతున్నారు. నాపై పెట్టిన కేసుల నుంచి వారిని దూరంగా ఉంచాలి. హైకోర్టులో పిన్నెల్లి పెట్టిన పిటిషన్ను ఇదంతా రాసుకొచ్చారనమాట. అంటే ఇక్కడ నా అబ్జెక్షన్ ఏంటంటే, నారాయణ స్వామి మీద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు పిటిషన్ వేస్తే వేయొచ్చు కాక, కాకపోతే సామాజిక వర్గాన్ని ప్రస్తావించడం ఎందుకనేది నాకు అర్థం కావట్లేదు. ఆయన ఆ సామాజిక వర్గం అయితే అదే నాకు అర్థం కావట్లేదు అనమాట. ప్రేమోన్మాద చేతిలో దారుణ హత్య అదంతా ఓకే. తర్వాత సాధికారతతో పెరిగిన మహిళా ఓటింగు, రాష్ట్రంలో పెరిగిన మహిళల డిపాజిట్ ఖాతాలు, పెరిగిన మహిళల అధికారము, కుటుంబ పొదుపు. 2019 మార్చి నుంచి 2023 మార్చికి రాష్ట్రంలో పెరిగిన మహిళా డిపాజిట్ల ఖాతాలు. వారానికి ఒకసారి రాస్తారు ఈ వార్త. మహిళలు లక్షాధికారులు అయిపోయారు, మహిళలు బీభత్సంగా సంపాదించేస్తున్నారు, మన రాష్ట్రంలో మహిళలు దేశానికి ఆదర్శము, పొదుపు మహిళలు అది ఇదని వారానికి ఒకసారి రాస్తారు. గ్రామీణ యువతకు కిసాన్ డ్రోన్లు, పొదుపు సంఘాల మహిళలకు ప్రాధాన్యత, డ్రోన్ నడపడంపై ఆసక్తి గల మహిళలకు ఉచిత శిక్షణ. ఇప్పటికే 63 సంఘాలకు కిసాన్ డ్రోన్స్ అందించిన ఇఫ్కో. డ్రోన్లతో పాటు ఎలక్ట్రికల్ వాహనాలు సైతం అందజేత 15 లక్షల విలువైన పరికరాలు ఉచితంగా పంపిణీ. ఓకే.
కేరళను తాకిన నైరుతి 3-4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్న ఋతుపవనాలు. ఓకే, మంచిదే. సీఈఓ గుప్పిట్లో చట్టం, పేర్ని నాని గారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా చట్టాన్ని చేతిలోకి తీసుకున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ఓకే. ఏపీలో ఎన్సీసీ డైరెక్టరేట్ ఏర్పాటుకు చర్యలు. ఏపీలో ఎన్సీసీ డైరెక్టరేట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్టు ఎన్సీసీ ఏపీ తెలంగాణ డైరెక్టర్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. మంచిది. తొలి ఫలితం కొవ్వూరు, నరసాపురం. రాష్ట్రంలో అన్నిటికంటే ముందుగా తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నరసాపురం నియోజకవర్గాల ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని, రంపచోడవరం, చంద్రగిరిలో ఆలస్యంగా లెక్కింపు పూర్తవుతుందని ఎన్నికల అధికారులు భావించని ఈ సెట్, ఐ సెట్, డిఏఈ సెట్ ఫలితాలు విడుదల. ఓటింగ్లో రికార్డు సృష్టించాలి. భారతదేశ అభివృద్ధి కోసం ఓటింగ్లో రికార్డు సృష్టించాలని వారణాసి ప్రజలకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. సరే, ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే భోగాపురంలో భూములు బోన్ చేశారు. అసైన్డ్ భూములపై గద్దలు, బినామీల పేరిట 218 ఎకరాలు కాజేశారంట. 436 కోట్ల విలువైన భూమి 43 కోట్లకే. మరో 160 ఎకరాలకు అగ్రిమెంట్లు. పేదల భూములకు 22A నుంచి విముక్తి లభించగానే రిజిస్ట్రేషన్లు. వీళ్ళందరూ కూడా ఐఏఎస్లే. కొంతమంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే కొంతమంది ఉన్నత స్థాయిలో ఉన్నారో ఐఏఎస్లు వాళ్ళే భోగాపురం విమానాశ్రయం చుట్టూ వాలిపోయారు గద్దల్లాగా. కేరళకు నైరుతి, పెళ్లికి ఒప్పుకోలేదని నరికేశాడు. కౌంటింగ్లో గొడవ చేస్తే అరెస్టే. ఫలితాల అనంతరం ర్యాలీలకు అనుమతి లేదు. కౌంటింగ్ కేంద్రాల్లో గొడవ చేయాలని చూస్తే వెంటనే అరెస్ట్ చేస్తామని ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా హెచ్చరించారు. ప్రచారం పరిసమాప్తం. లోక్సభ ఎన్నికల చివరి దశకు ముగిసిన ప్రచారం. ఈరోజు కాదు, రేపు చివరి దశ పోలింగు. అలాగే రేపు చివరి దశ పోలింగ్ అనమాట, జూన్ 1వ తేదీ. రేపు సాయంత్రం 5 తర్వాత నుంచి ఎగ్జిట్ పోల్స్ కూడా వస్తాయి. సో ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉంటాయి, ఏముంటాయో చూద్దాం. థ్యాంక్ యూ. సో ఇది 3 పత్రికల్లో ఉన్న వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.